మీకందరికి కూడా చాలా తక్కువ నోటీస్తో సమయం తీసుకొని ఈ వ్యవసాయేతర భూముల స్లాట్ బుకింగ్ సర్వీసెస్ లాంచ్కి వచ్చారు. మీకందరికి కూడా స్వాగతం. నేను ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా సమయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మీకందరికి కూడా తెలిసినట్టుగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ఇది. ఇప్పుడు నేను చీఫ్ సెక్రటరీ గారిని ఈ స్లాట్ బుకింగ్ సర్వీస్ని లాంచ్ చేయడానికి కోరుతున్నాను. దానికి ముందు సిఎస్ గారిని ఈ సౌకర్యం గురించి క్లుప్తంగా మీకు వివరిస్తారు. వారిని కోరుకుంటున్నాను. గౌరవ్ నిన్న చీఫ్ మినిస్టర్ గారు ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ సర్వీసెస్ నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర ప్రాపర్టీస్ కోసం ఆస్తి కోసం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఇది సిస్టమ్ ఆన్లైన్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది, అదేవిధంగా నాన్ డిస్క్రిషనరీ ఉంది. ఏది రిజిస్ట్రేషన్ జరగాలంటే నిన్న గౌరవ్ హైకోర్టు వారు కూడా మనకి ఆదేశం ఇచ్చారు కి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఉండాలి, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ ఉండాలి, దాని తర్వాతే రిజిస్ట్రేషన్ పద్ధతి ఉంటుంది. సో ఈ రోజు నుండి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది కొంతసేపులో. ఈ స్లాట్ బుకింగ్ మన రెగ్యులర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంది, www.registration.telangana.gov.in పాత వెబ్సైట్ ఇది. ఇప్పుడు ఈ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూమి కోసం ఎట్లా చాలా సింపుల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, అదే పద్ధతిలో ఇట్లా కూడా బాయర్ సెల్లర్ అన్ని డీటెయిల్స్ పెట్టడానికి, ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టడానికి ఇది అవకాశం ఉంటుంది. ఏది ఒక ప్రాపర్టీ చేయడానికి అక్కడ టీపిన్ అంటే తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్, లేకపోతే పిటిన్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేకపోతే అసెస్మెంట్ నంబర్ ద్వారా ఈ స్లాట్ బుకింగ్ చేయవచ్చు. ఎవరి దగ్గర ఇది లేనప్పుడు ఈ వెబ్సైట్లో దానికోసం కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేస్తే ఇమీడియట్గా హైకోర్టు ఆదేశం వరకు 2 రోజుల్లో వాళ్ళకే కూడా పీటీఎన్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు దీనికి బుక్ చేశారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే ఈ పద్ధతి ద్వారా ఆల్మోస్ట్ 12,700+ లొకేషన్స్ ద్వారా మొత్తం ఈ ప్రాసెస్ లోకల్ బాడీస్ ద్వారా జరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకా ఒక పద్ధతి ఏం పెట్టడం జరిగింది అంటే ఆధార్ నంబర్ ఇస్తే వాళ్ళు ఒక ఫ్రాడ్ ప్రూఫ్ పద్ధతిలో ఇన్స్టాంట్ మ్యూటేషన్, ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఎవరికి ఈ ఫోర్స్గా పెట్టడం జరగలేదు. ఆనరబుల్ హైకోర్టు ఆదేశ ప్రకారం సంబడి సేజ్ నాకు ఆధార్ నంబర్ నేను ఇవ్వము అంటే వాళ్ళకి ఒక సెపరేట్ వర్క్ ఫ్లో కూడా పెట్టడం జరిగింది. దానిలో కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా అవుతుంది. దీనివల్ల ఇట్లా వెబ్సైట్ ఎట్లా ఉంది అంటే ఇమీడియట్గా మీకు ఎక్కడ ఏం జరిగింది, మీకు ఎంత ప్రాపర్టీ వాల్యూ ఎంత పే చేయాలి అది కూడా మీకు చాలా క్లియర్గా సిస్టమ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికోసం చలాన్ కూడా సిస్టంలో జనరేట్ అవుతుంది. మీరు ఇమీడియట్గా ఆ చలాన్ తీసుకొని బయట వెళ్ళి అక్కడ ఎస్బీఐ ఎస్బీఐ బ్రాంచ్లో మీరు దానికి పేమెంట్ కూడా చేయవచ్చు. అట్లా సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇమీడియట్గా మీరు పేమెంట్ కూడా చేయగలుగుతారు. తర్వాత స్లాట్ బుకింగ్ కూడా అయిపోతుంది. సో దీనివల్ల చాలా సింపుల్ సిస్టమ్ ద్వారా అన్ని అవకాశం కరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దీనికోసం మీరు చూశారు ఎంతమంది కంప్యూటర్ ఎక్స్పర్ట్స్, తర్వాత అదేవిధంగా మన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కష్టపడి పని చేస్తూ ఉన్నారు. దీనికి కొన్ని సర్వీసెస్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సేల్ చేయవచ్చు, మార్ట్గేజ్ విత్ పొజిషన్ చేయవచ్చు,
మార్ట్గేజ్ వితౌట్ పొజిషన్ చేయవచ్చు, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ చేయవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయవచ్చు, అదేవిధంగా సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొజిషన్. అంటే ఇది తీసుకుంటే సుమారు ఐ థింక్ 96-97% ఆఫ్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ ఈ ఇప్పుడు చెప్పిన సేల్, మార్ట్గేజ్, తర్వాత డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, అదేవిధంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్, తర్వాత సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొజిషన్ ద్వారా ఆల్మోస్ట్ 95-96% ఆఫ్ ది టోటల్ ట్రాన్సాక్షన్ దీనివల్ల ఇప్పుడు సాధ్యమవుతుంది. కొన్ని రోజులో ఇంకా చిన్న చిన్న సర్వీసెస్ ఉన్నాయి, సంవత్సరంకి ఒక 5,000-10,000 మంది చేస్తారు, అది కూడా త్వరలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాట్ బుకింగ్ ఈ రోజు నుండి మీకు ఎప్పుడు టైం దొరికితే మీరు చేయవచ్చు. దాని తర్వాత స్లాట్ బుకింగ్ ప్రకారం ఎక్కడ మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది మీరు అక్కడ వెళ్ళాలి. దీనికోసం మీరు చేసినప్పుడు మీకు SMS ద్వారా, అదేవిధంగా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఒక స్లాట్ బుకింగ్ అడ్వైజరీ కూడా వస్తుంది. అడ్వైజరీలో మీరు ఎక్కడ వెళ్ళాలి, ఏమేం తీసుకొని వెళ్ళాలి, మీ విట్నెస్ ఎంతమంది అవసరం, ఈ అన్ని డీటెయిల్స్ దానిలో వస్తుంది, SMS ద్వారా వస్తుంది. అదేవిధంగా మీకు ఆ కంప్యూటర్లో పని చేసినప్పుడు కూడా ఆ డీటెయిల్స్ వస్తుంది. సో మీరు దాని ప్రకారం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఎట్సెట్రా తీసుకొని ఏ టైం ఏ డేట్ ఇచ్చారు దాని ప్రకారం మీరు అక్కడ వెళ్ళాలి. తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇంకా లోకల్ బాడీలో కూడా సపోజ్ మీ ఇల్లు ఒక పర్టికులర్ ఏరియాలో ఉంది, లేకపోతే మీ ఓపెన్ ప్లాట్ ఒక ఏరియాలో ఉంది, అక్కడ కూడా మీ మ్యూటేషన్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. ఏ పని కోసం మళ్ళీ మీరు ఒక ఆఫీస్ చుట్టూ తిరగడం లేకుండా అవుతుంది. ఇది ఈ మొత్తం ప్రయాసం ఉంది. యాజ్ పర్ ది విజన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు మనకి చాలాసారి అది గుర్తు చేశారు, దట్ మీ డేటా సిస్టమ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగా ఉండాలి, అట్లా వాళ్ళు చెప్పారు. దీనికోసం కూడా అన్నీ ఏమేం అవసరం ఉంది యాజ్ పర్ ది గైడ్ లైన్ ఆఫ్ ది ఆనరబుల్ High Court and other bodies which are there, all these security systems have been put in place. ఏ రకాల డేటా లీక్ అవడానికి అవకాశం లేకుండా జయేష్ గారు, వెంకటేశ్వరరావు గారు, they have made all the efforts, and entire department of stamps and registration with Mr. Seshadri as the commissioner and IG వాళ్ళంతా కష్టపడి ఈ పని చేశారు. దీనివల్ల ఈ స్థాయికి ఈరోజు ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చింది. సో ఐ హోప్ దట్ ఇది ఒక చాలా సక్సెస్గా, ఒక చాలా మంచిగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టర్లో ఎలాగా చాలా బాగా జరిగింది, ఇక్కడ కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. సో దీనికోసం ఒక 24 లైన్స్ కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. దాని నంబర్ అంటే 1800, తర్వాత 599 and 4788. So I will repeat, 1800 599 4788. ఇది మన IG రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కాల్ సెంటర్. అక్కడ 24 లైన్స్ పెట్టడం జరిగింది. సో ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు దానికి సాల్వ్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. Now I hand it over back to Mr. Seshadri. Now I request our respected Chief Secretary to launch these services by clicking.
మన చెప్పడం అంటే ఫస్ట్ అంటే ఎవ్రీవేర్ మన ఒక 15 minutes స్లాట్స్ ఇనిషియల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో టు బిగిన్ విత్ 24 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది పర్ డే. దాని తర్వాత ట్రాఫిక్ చూసి మనకి తెలుస్తుంది ఎంతమంది ఈ ఏరియా కోసం చూస్తారు. మనకి ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని తర్వాత వి విల్ ఇంక్రీజ్ ఇట్. ఫస్ట్ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత అవసరం ఉంటే ఒక చోట 48, అవసరం ఉంటే 100 కూడా చేయడానికి డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ విల్ బిల్డ్ దోస్ సిస్టమ్స్. అంటే ఎట్లా ఉన్నాయి అంటే కొన్ని చోట ఇద్దరు అంటే ఆపరేటర్స్, డిటిపి ఆపరేటర్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇద్దరు, అది కూడా ఎస్ఆర్ఓ. సో అట్లా చేసి అవర్ గోల్ విల్ బి టు ఇంక్రీజ్ ది నంబర్స్ యాజ్ పర్ ది డిమాండ్. అండ్ ఈ కొద్దిగా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పెంటప్ డిమాండ్ అంటే కొద్దిగా కొన్ని రోజులు ఇది జరగలేదు కాబట్టి ఆ డిమాండ్ ఉంటుంది. దానికోసం కూడా మనం అన్నీ రెడీ చేసాం. ఏది అంటే ఎట్లా ఉందంటే మన కొత్త ఏది స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా చాలామంది ఇంట్రెస్ట్తో వస్తారు. ఏమవుతుందంటే మీరు చూసి ఉంటే ధర్నీ లాంచ్ చేసినప్పుడు 18 hours 24 lakhs పీపుల్ వచ్చారు. సో అది మన అన్ని ప్రయత్నం చేస్తాం. బట్ ఒకే మినిట్లో చాలామంది వస్తే కొద్దిగా స్లో అవుతుంది. బట్ ఏ రకాల ప్రాబ్లం అప్పుడు కూడా రాలేదు. 1-2 hours వి రెక్టిఫైడ్. అండ్ సెకండ్ ఈరోజు మీరు చూస్తే నౌ ఎవ్రీ డే ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్డ్ హౌ మచ్ 1.2. సో వీ హ్యావ్ క్రాస్డ్ crores actually. So actually we have crossed 1.24 crore hits in Dharni. And transaction wise ga chuste ante we have crossed 55,216. Ante last minute varaku we have crossed 55,216 registrations jarigindi. If we see the payment made or slot booking, 74,000 slots booking వచ్చాయి. సో ఇట్ హ్యాస్ 1-2 days కొద్దిగా పీపుల్కి అలవాటు పడడానికి ఇది ఉంటుంది. బట్ మెల్లగా ఇట్ విల్ బికమ్ వెరీ స్మూత్. పీపుల్ కూడా అక్కడక్కడ తిరగడం అవసరం లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ వెరీ స్మూత్ మేనర్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు అగైన్ గో టు అనదర్ ఆఫీస్ ఫర్ గెటింగ్ యువర్ మ్యూటేషన్. అది ఏముండదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మన టీమ్స్ కూడా మీరు ఇక్కడ చూశారు, ఒక వార్ రూమ్ లాగా పెట్టి 100 మంది ఇదే ఇష్యూ మీద పనిచేస్తారు. మొత్తం నాన్ అగ్రికల్చర్ మీద పనిచేస్తారు. అగ్రికల్చర్ చాలా వరకు ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. స్టిల్ కొన్ని మన దృష్టికి వస్తుంది. 1 by 1 వి కీప్ ఆన్ రిజాల్వ్. సేమ్ డేలే వస్తారు, అప్పటికి అప్పుడే ఇస్తారు. దానికి వర్కౌట్ చేస్తాం. వీఆర్ వర్కింగ్ హౌ టు గో అబౌట్ ఇట్. యా ప్లీజ్. దానికి ఎంతమంది ఉంటే మనం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి సెపరేట్గా స్లాట్ బుకింగ్కి ఏర్పాటు చేస్తాం. అంటే ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ డేస్. దానికి కూడా వీ కెన్ గెట్ ది డీటెయిల్స్ అండ్ వీ విల్ గివ్ దెమ్ ఏ స్పెషల్ డిస్పెన్సేషన్. వాళ్ళకి చెప్పిస్తాం, నో ప్రాబ్లం. ఇప్పుడు దానికి ఏమి ప్రాబ్లం ఏం లేదు. ఎనీథింగ్ విచ్ ఈజ్ లీగల్, విచ్ ఈజ్ ప్రాపర్, దానికి కూడా ఇదే పద్ధతిలో అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంక్లూడింగ్ బిల్డింగ్స్, హౌసెస్, అపార్ట్మెంట్స్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా దీంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఏ రకాల ఇష్యూ రాదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సుమేష్ కుమార్ సార్. ఎక్కడ See, already pending mutation button is already agriculture లో ఆన్ అయింది. మీ అందరికీ తెలుసు. దానికి ఇప్పటి వరకు we have already got large number of applications కూడా మనకి వచ్చింది. దాని అందరికీ we have been able to, అంటే ఇప్పటి వరకు 16,110 అప్లికేషన్స్ వచ్చింది. దానికి కూడా ఒక ప్రాసెస్ పెట్టాను. ఈజీగా అది కంప్లీట్ కూడా అవుతుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు.
పాడన్ తహసీల్దార్కి రోల్ ఉంటే లాగిన్ ఉంటుంది. దెర్ ఇస్ అ డిఫరెంట్ వర్క్ ఫ్లో. ఫస్ట్ పీపుల్ హ్యావ్ టు అప్లై అండ్ వన్ బై వన్ దే విల్ బీ టేకెన్ కేర్. ఏం ప్రాబ్లం లేదు. యా ప్లీజ్. మీ చూస్తే వెబ్సైట్ మీకు ఏం రకాల ప్రాబ్లం రాదు. ఓపెన్ ప్లాట్కి కూడా పద్ధతి పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ ద్వారా 1 lakh టిపిన్స్ ఆర్ బీయింగ్ జనరేటెడ్. సపోజ్ ఒక బిల్డర్ ఉన్నారు, వాళ్ళకి ఒక సెపరేట్ దీంట్లో బటన్ ఇవ్వడం జరిగింది. ఆ బిల్డర్ రిజిస్టర్స్ చేసి నేను ఈ 1000 అపార్ట్మెంట్స్ కట్టాను, దానికి మీరు నాకు టిపిన్ ఇష్యూ చేయండి. ఇమీడియట్గా వాళ్ళు అప్లై చేశారు. ఆల్రెడీ హౌ మచ్ ఇట్ హెస్ క్రాస్ 93,000 ఆర్ మోర్. అన్ని మంది అప్లై చేశారు. దాంట్లో ఇప్పటి వరకు 3,000కి మన టిపిన్ ఇష్యూ కూడా చేయడం జరిగింది. సో ఏ రకాల సమస్య లేదు. కొన్ని ఒక కొత్త పద్ధతి పెట్టినప్పుడు ఏది పాడన్ ఇండివిజువల్ పర్సన్కి కూడా దీంట్లో పద్ధతి పెట్టడం జరిగింది. సపోజ్ మీకు పిటిన్ లేదు, మీరు అప్లై చేయండి. 2 daysలో విల్ ట్రై టు గివ్ దెమ్ ది నంబర్. ఏం ప్రాబ్లం. सुमेश कुमार साहब, 94 डेज के बाद रजिस्ट्रेशन शुरू हो रहा है. जी सर. साहब ये कोर्ट के इंटरफेयर के बाद ही ये गवर्नमेंट ने डिसीजन ली है या फिर धरनी पोर्टल में इसको गुंजाइश नहीं है? और एक खास बात साहब, जो पीटीएन और टीपीएन नहीं रहने के बाद भी रजिस्ट्रेशन की बात की है, ये जरा पब्लिक को थोड़ा हिंदी में अगर क्लियरिटी कर दिए तो थोड़ा बेटर. जी आपको पता है कि जो कृषि से रिलेटेड है, जो खेती का जो जमीन का है, वो आज बहुत अच्छे ढंग से चल रहा है. आज तक अभी हमने आपको बताया कि अभी तक जो नंबर्स हमारे पास आए हैं उसके हिसाब से हमने पूरे तेलंगाना राज्य में 55,000 रजिस्ट्रेशन कर दिया है और अभी तक 74,000 लोगों ने स्लॉट बुकिंग और पेमेंट किया है. सो वो अच्छे से काम चल रहा है, उसमें कोई भी दिक्कत नहीं आ रही है. कोर्ट ने, हमारे ऑनरेबल हाई कोर्ट ने हम लोग को हमने भी कुछ हाई कोर्ट के सामने प्रपोजल रखा था कि स्लॉट बुकिंग से करना चाहिए. दूसरा हमने बोला था कि जो भी कोर्ट आदेश देगी हम उसको पालन करेंगे. तो कोर्ट ने हमको इंटरिम डायरेक्शन दिया कि आप अब ये काम शुरू कर सकते हैं. तो हमने वो काम जैसे ही कल रात में हम लोग ऑर्डर मिला, हम लोग तैयार थे, आज सुबह से हमने ये काम शुरू कर दिया. अब इसमें क्या है कि एक बहुत ही सिंपल पद्धति के द्वारा एक अच्छे तरीके से बिना आप परेशान हुए अपना रजिस्ट्रेशन करा सकते हैं. इसके लिए आपने जो भी आपका प्रॉपर्टी है वो डिटेल आप इस साइट पे जाके बना सकते हैं. उसके बाद आपको खुद कंप्यूटर ही बताएगा कि आपको चालान कितना पे करना है. और जो पुराना है रेट वही है, हमने रेट को 1 पैसे में भी चेंज करने की जरूरत नहीं समझी और हमने न किया है. तो सीएम साहब ने जैसा आदेश दिया उसी हिसाब से हमने पुराने रेट पे ही ये पूरा सिस्टम तैयार हुआ है. आप जैसे ही करेंगे, आप जैसे ही आप अपना उसमें भरेंगे, आप किसी की सहायता के बिना अगर आप व्हाट्सअप कर सकते हैं तो ये काम भी आप कर सकते हैं. आप अपना प्रॉपर्टी डिटेल्स इसमें लगाइए, आपको पूरा रेट आ जाएगा, आपको कितना पे करना है वो आ जाएगा. आप फिर बटन दबाते जाइएगा. अगर आपके पास नेट बैंकिंग की सुविधा है, आप रात में भी ये काम कर सकते हैं, अपना पेमेंट दे सकते हैं, अपना स्लॉट बुकिंग कर सकते हैं और जिस दिन आपको इच्छा है, जिस समय इच्छा है, स्लॉट के अनुसार आप जाके अपना काम करा सकते हैं. जो काम पहले मुश्किल से होता था, कई लोगों के पास जाना चाहता, आज एकदम आसानी से ट्रांसपेरेंट वे में बिना कोई आपको सताए हुए इसको कर सकते हैं. अब जब आप हमारे सब रजिस्ट्रार के ऑफिस में जाएंगे, पहले से आपका वहाँ डेट टाइम सब लिखा हुआ है, आपका पूरा डिटेल लिखा हुआ है. आप जाएंगे और वहाँ पे छोटा एक 5-7 मिनट का प्रोसेस होगा, वो हो जाएगा. आपका फोटोग्राफ ये सब लिया जाएगा. आपको जो आप डॉक्यूमेंट अपना लेके गए हैं या जो सिस्टम में डॉक्यूमेंट है उसके हिसाब से पूरा स्कैन करके आपको कागज वहीं चला जाएगा. आपको जो ई पासबुक है वो भी आपको तुरंत आपके फ़ोन पे आ जाएगा. सो ये एकदम, उसके बाद जो रेगुलर पासबुक है वो एक 7-10 दिन के अंदर आपने जो रेजिडेंशियल एड्रेस दिया है उस पर चला जाएगा. इसमें कोर्ट ने 2 और तवज्जो दिया कि एक कि कुछ लोग हैं जो अपना आधार नंबर नहीं देना चाहते हैं, उसके लिए हमने अलग तरीका बना दिया है. जो लोग आधार देना चाहते हैं उनका फ्रॉड प्रूफ हो जाएगा. क्यों फ्रॉड प्रूफ होगा? क्योंकि अब कोई आपके नाम से, कोई आपके जैसा मिलता नाम से जाके वहां पे नहीं कर सकता है. उसको जब तक आपका थंब इंप्रेशन वहां नहीं पड़ता है वो फाइल ही ओपन नहीं होगा. तो इसीलिए आधार की वजह से आप अच्छे ढंग से कर सकते हैं.
लेकिन अगर कोई व्यक्ति चाहता है कि नहीं हम अपना आधार नहीं देंगे, उसके लिए भी हमने तरीका बनाया है। लेकिन ये जितना आसानी से, जितना जल्दी से हो सकता है, वो उतने आसानी से, उतनी जल्दी से नहीं होगा। उसमें थोड़ा आपको अपना आइडेंटिटी प्रूफ, ये वो प्रूफ करना पड़ेगा, क्योंकि उसमें थोड़ा समय लगेगा। अगर किसी व्यक्ति के पास हमारा घर है लेकिन हमारे पास पीटीएन नहीं है, तो आप अपना कागज, अपना डिटेल्स लगाएंगे, अपना बटन दबाएंगे, जिस भी ग्राम पंचायत में, जिस भी म्यूनसिपैलिटी में, जिस भी कॉरपोरेशन में या हैदराबाद में जो होगा, उस ऑफिसर के पास आपका डिटेल चला जाएगा। वो चेक करेगा कि आपने जो बात बोला है ठीक है, तो वो एक बटन दबाएगा, आपको तुरंत मैसेज आएगा और आपका पीटीएन नंबर तैयार हो जाएगा। ये सिस्टम है, ये बहुत आसान है, ये लोगों को काम आएगा। यस, इतना बड़ा जब आप बदलाव लाते हैं, आपको कभी कभी छोटी मोटी दिक्कतें आ सकती हैं, लेकिन हमारा पूरा जो टीम है, इस पे आपने देखा है लोगों को, वो इसी काम पे लगे हुए हैं। और जिस तरह से हमारे ऑनरेबल चीफ मिनिस्टर साहब ने एक विजन किया है कि ऐसा होना चाहिए रजिस्ट्रेशन, उसी के एकदम नजदीक हम लोग ये काम कर सकेंगे। हमारे जो साथीगण दिन रात इस पे काम किए हैं, मिस्टर रिजवी, दो इज फ्रॉम हेल्थ बट ही हैज बीन हेल्पिंग अस, मिस्टर शेषाद्री, ही इज दी, ये आपके खास करके कमिश्नर ऑफ आईजी एंड रजिस्ट्रेशन, स्टैंप एंड रजिस्ट्रेशन है। उसी तरीके से मिस्टर जयेश रंजन, जो आप जानते हैं कि आईटी डिपार्टमेंट, उन्होंने भी इस पे बहुत समय लगाया। और खास करके मिस्टर वेंकटेश्वर राव, जो एक इंडियन रेवेन्यू सर्विस के ऑफिसर हैं, और हमारे एमडी हैं टीएसटीएस, ये सारे लोग, और उधर राहुल बोजा हैं, ऐसे सारे लोग, बहुत सारे लोग इस पे मिल के रातों दिन काम किए हैं। और आज ये हम लोग इस स्टेज पे ये आया है। ये कुछ दिन पहले भी हो सकता था, लेकिन कुछ जो आपत्ति कुछ लोगों ने जताई, उसकी वजह से हम लोग को थोड़ा समय लगा। लेकिन मुझे उम्मीद है कि मंडे के दिन से हर एक हमारे 141 ऑफिसेज में ये काम आसानी से होगा। और कहीं भी अगर कोई प्रॉब्लम आएगा तो हमारा एक यहाँ पे वार रूम है, यहाँ पे लोग काम कर रहे हैं, उसी समय हम लोग उन सब चीज़ों को ठीक कर पाएंगे। थैंक यू। ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా సిమిలర్ అంటే we have made provision so that ఒక మనిషి నేను స్వయంగా చేస్తాం, ఈజీగా చేయగలుగుతారు, ఎవరు ఆధార్ పడేది అవసరం లేదు। మీరు చాలాన్ పెట్టొచ్చు, మీ డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది, మీకు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది, మీకు పాస్బుక్ వచ్చేస్తుంది, ఎట్లా డాక్యుమెంట్ ఉండాలి అది ప్రింట్ అయిపోతుంది, అన్ని సువిధ దీనిలో పెట్టడం జరిగింది। ఇంకా అవసరం ఉంటే మన పీపుల్కి గైడ్ చేసి ఇంకా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా సులభంగా చేయడానికి కూడా ఏ రకాల అవసరం ఉంటే తప్పకుండా చేస్తాం। పాస్బుక్ ఇస్తున్నారా సార్ దీంట్లో? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెరూన్ పాస్బుక్ ఏమైనా ప్రొవిజన్ ఉందా దీంట్లో? ఎస్, పాస్బుక్, ఈ పాస్బుక్ ఇమీడియట్లీ వస్తుంది, ఇది ప్రింటెడ్ పాస్బుక్ కొద్ది రోజుల్లో। నాన్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. సార్ ధరణికి సంబంధించి ఇప్పటివరకైతే చాలా వర్షాల పేర్లు తప్పులు వచ్చినాయి సార్, నేను మిస్టేక్స్ దానికోసం మీరన్నది ఇప్పటివరకైతే ఎట్లాంటి ప్రొవిజన్ పెట్టలేదు, భవిష్యత్తులో ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు వేసుకుని ప్రభుత్వం చెప్తుంది, దానికి బ్యాంకుకు సంబంధించి ఆ పేర్లు తప్పు ఉండడం వల్ల చాలా మందికి వచ్చే అవకాశం కోల్పోతారు. ఎవరికి ఇట్లా సమస్య వచ్చినప్పుడు దీనిలో గ్రివాన్స్ మోడల్ కూడా పెట్టడం జరిగింది, వాళ్ళు రాయవచ్చు। ధరణి గురించి సమస్య కాదు, అంటే ఇంతకుముందు కొన్ని అట్లా కొన్ని కేసెస్ వలన, పాత కేసెస్ వలన ఉండొచ్చు, బట్ దే కెన్ బ్రింగ్ ఇట్, మన దాంట్లో పోర్టల్లో కూడా ఒక గ్రివాన్స్ మోడల్ కూడా పెట్టడం జరిగింది। ఎవరికి సమస్య ఉంటే ఇది తప్పకుండా మనం రిజాల్వ్ చేస్తాం। ఇంతకుముందు లాస్ట్ టైం మన రైతు బంధు ఇచ్చినప్పుడు మొత్తం స్టేట్లో ప్రతి చోట చెప్పినప్పుడు కూడా మనకి ఒక 100-150 గ్రివాన్సెస్ కూడా రాలేదు, బట్ ఎక్కడ ఎవరికి ఉంటే తప్పకుండా మన మాడ్యూల్లో కూడా అది పెట్టడం జరుగుతుంది, వాళ్ళు పెట్టొచ్చు। ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చింది ఎన్ఆర్ఐ గురించి, వాళ్ళు ఎట్లా చేయాలి, దాని గురించి కూడా ఆల్రెడీ చాలా వరకు వర్క్ అయింది। రాన్ ఒక 2-3 వీక్స్లో ఆల్ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ టు అవర్ నోటీస్ విల్ బి రిజాల్వ్। సంబంధించి ఒకవేళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఎవరు లేకపోతే ఒకడే గిఫ్ట్ డీడ్ ఉన్నది కదా సార్, యా, గిఫ్ట్ డీడ్ నుంచి వాళ్ళకి ఒక భూమి, వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళకి ఎవరు లేకపోతున్నారు కదా చేయడానికి, వాళ్ళకి ఎట్లా సార్? ఇప్పటివరకు చాలా వరకు పెండింగ్ ఉన్నారు సమస్య. నేను చూస్తాం, బట్ మన దృష్టికి రాలేదు। ఈరోజు ఎన్నో గిఫ్ట్ డీడ్ రోజు జరుగుతుంది, బట్ ఎవరు ఏది సమస్య పేరెంట్స్ లేకపోతే ఏమి సార్ ఇప్పుడు ఇంకో 40 రకాల డాక్యుమెంట్స్ మన ధరణి వ్యవసాయంలో
అయితే ఎస్పీఏ, జీపీఏ, ఏజీపీఏ ఇలాంటి All డాక్యుమెంట్స్ of them are under progress. త్వరలో already all of them have been made, they have been tried one by one. అందుకే నేను క్లియర్గా ఇప్పుడు కూడా చెప్పాను దట్ ఇప్పుడు 95-96% వరకు వీఆర్ ఏబుల్ టు డూ. కొన్ని 1 or 2 ఉన్నాయి, దానికి కూడా ఒక పద్ధతి పెట్టి ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. మీరు అప్లై చేయవచ్చు, దానికోసం సెపరేట్ స్లాట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ అవర్ కలీగ్స్ హ్యావ్ నోటెడ్, మన దృష్టిలో కూడా ఉంది. చాలా వరకు అది చాలా తక్కువ నంబర్, ఒక 1500 ఉంటుంది, కొన్ని 10,000తో తక్కువ. అన్ని వాట్ ఎవర్ ఈజ్ మోర్ దాన్ 10,000 వీ హ్యావ్ ఆల్రెడీ డన్. ఇది కూడా మనం చేయగలుగుతాం. ఏది దెన్ యూ విల్ లెట్ యూ నో. ఇప్పుడు ఫస్ట్ లాంచ్ చూడండి, దాని we will get back to you with all the details. Yeah. అవసరం లేదు, అది అవసరం లేదు. ఏం ప్రాబ్లం వస్తుంది? సేమ్ మనకి మీరు ఇప్పుడు బాండ్ పేపర్ అవసరం లేదు, స్టాంప్ పేపర్ అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ పేయింగ్ ది ఫుల్ మనీ. సో అది అవసరం లేదు. బట్ సమ్ పీపుల్కి అలవాటు ఉంది ఇట్లా చేస్తామంటే, దానికి మనం ఏం చెప్పడం లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బికాజ్ వీఆర్ ఛార్జింగ్. సపోజ్ ఇంతకుముందు ఏముండేది, ఒక 1000 రూపాయలు ఉంది, వాళ్ళు 200 or 100 రూపీస్ పెట్టినప్పుడు 900 పే చేసేవాళ్ళు, బికాజ్ ఇక్కడ 100 రూపీస్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అట్లా సిస్టమ్ లేదు. ఈ చలాన్ సిస్టంలో టోటల్ అమౌంట్ ఈస్ టేకెన్. సో యూ ఆర్ నాట్ బౌండ్ టు టేక్ ఏ స్టాంప్ పేపర్, బట్ ఎనీథింగ్ ఉంటే మనం సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ యూర్. We are talking